ఇప్పుడు వచ్చేసరికి ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేసుకొని ఎంసెట్ ద్వారా మంచి యూనివర్సిటీ అయితే బీటెక్ అయితే చేయాలనుకుంటున్నారు అంతే కదా. సో దానికోసం ఎంసెట్ అయితే ప్రతి ఒక్కరైతే రాస్తామన్నమాట. బట్ మంచి యూనివర్సిటీలో రావాలంటే ఒక ఎంసెట్ అనే కాదు, వేరే ఎగ్జామ్ కూడా ఉంది. దట్ వచ్చేసరికి టాప్ యూనివర్సిటీ, టైర్ 1 యూనివర్సిటీ అనమాట. అదే మన ఆంధ్ర యూనివర్సిటీ టాప్ 1 కాలేజ్. దీంట్లో వచ్చేసరికి ఒక ఎంసెట్ ద్వారా కాకుండా ఆయిట్ ద్వారా కూడా మనకైతే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఇండియన్ స్టూడెంట్స్ వచ్చేసరికి. ఎందుకు ఈ ఆయిట్ ఎగ్జామ్ ఏంటి, అది అసలు ఎప్పుడు పెట్టారంటే అది ఎప్పటి నుంచో ఉంది. బట్ చాలా మందికి వచ్చేసరికి ఆ ఎగ్జామ్ ఒకటి ఉందని తెలియదు అనమాట. ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి అంటే అన్నీ అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాం ఈ వీడియో వచ్చేసరికి. అండ్ లాస్ట్కి వచ్చేసరికి బ్రో అసలు ఎంసెట్ ద్వారా ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తే బెటరా లేదా ఆయిట్ రాసుకుని ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తే బెటరా అనేది కూడా డిస్కస్ అయితే చేయబోతున్నాం. రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ అయితే కామెంట్ చేయండి. అండ్ సో లాస్ట్ వరకు ఉంటే మీకు బోనస్ టిప్ కూడా దొరుకుతుంది. మీ ప్రిపరేషన్ అండ్ స్కోరింగ్ కూడా బూస్టప్ చేసుకోవచ్చు. ఇంక ఎలాంటి డిలే లేకుండా మన ఈ వీడియో వచ్చేసరికి స్టార్ట్ అయితే చేసేద్దాం. ఫస్ట్లీ మీరైతే ఈ ఎగ్జామ్కి వచ్చేసరికి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది. సో అదే వచ్చేసరికి ఆయిట్ 2025 సెర్చ్ చేస్తే మీకు ఎలా అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో అయితే ఆల్రెడీ మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. లాస్ట్ అప్లికేషన్ డేట్ వచ్చేసరికి 24th April మాత్రమే. సో ఒకసారి చెక్ అయితే చేసుకోండి. అక్కడికి 1 వీక్ వరకు కూడా ఎక్స్ట్రాగా టైం అయితే ఇస్తారు. బట్ మీరు వచ్చేసరికి లేట్ ఫీ అయితే కట్టాల్సి వస్తుంది. సో బిఫోర్ లేట్ ఫీ ఉండాలంటే మాత్రం 24th April లాస్ట్ డేట్ అనమాట. అండ్ ఎలిజిబిలిటీ విషయానికి వచ్చేస్తే ఎలిజిబిలిటీ వచ్చేసరికి 10+2 అయితే ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. సో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అండ్ మెయిన్గా వచ్చేసరికి మీకు ఎంపీసీ అది చదువు ఉంటారు కదా, సో దాంట్లో వచ్చేసరికి 45% అయితే ఉండాలన్నమాట. సింపుల్ చెప్పాలంటే మ్యాక్సిమం అందరికీ అది ఉంటుంది. సో ఇంకింత పాస్ అవుతారు కాబట్టి. అండ్ SC/SC కేటగిరీస్, రిజర్వ్డ్ కేటగిరీస్ ఉంటాయి కదా, సో వాళ్ళకి కూడా దీంట్లో అయితే రిజర్వేషన్ ఉంటుంది. సో వాళ్ళకి వచ్చేసరికి 40% ఉంటే సరిపోతుంది అనమాట ఈ ఎంపీసీ సబ్జెక్ట్స్లో. సో ఇది వచ్చేసరికి మన ఎలిజిబిలిటీ వచ్చేసరికి. అండ్ చాలా మంది ఇంకా డౌట్స్ రావచ్చు, అసలు లాకర్ వాళ్ళు నాన్ లాక్ వాళ్ళు అందరూ రాసుకోవచ్చు. సో ఈ రోజు క్లారిఫై అయిపోయింది అనుకుంటున్నా. సో ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా చెప్పాను కదా, కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి మీరు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేది కావాల్సి వస్తుంది. అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఇవే అనమాట. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే మీకు కావాలి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రో అసలు ఏ కోర్సెస్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో వీళ్ళు చేసే కోర్సు ఆఫర్ వచ్చేసరికి మన ఆంధ్ర యూనివర్సిటీలో ఫస్ట్ సిఎస్ అయితే ఆఫర్ చేస్తారు. సిఎస్ అయితే ఉంటుంది, అండ్ మెకానికల్ ఉంటుంది, ఈసీ ఉంటుంది, అండ్ వచ్చేసరికి సివిల్ ఇంజనీరింగ్ అయితే ఉంటుంది అనమాట. సో బ్రో అసలు ఈ కోర్సెస్లో ఇవే ఉంటాయంటే ఇవే ఉంటాయి. బట్ షూర్ ఇంకో పాయింట్ అయితే నోట్ డౌన్ చేసుకోండి, ప్రతి కోర్సులో 10+ స్టూడెంట్స్ ఉంటేనే ఆ కోర్స్ అనేది ముందుకైతే వెళ్తుంది అనమాట. లేదా అది ఏ టైం అప్పుడైనా సరే డిస్కంటిన్యూ అయితే చేస్తారు, అది వాళ్ళ ఇష్టం వచ్చేసరికి. సో మీకు ముందుగానే క్లియర్గా చెప్తున్నా, ఫస్ట్ నోట్ చేసుకొని పాయింట్ వచ్చేసరికి. సో కోర్సెస్ అయితే మీకు అయితే అర్థమైంది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి అసలు ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అదే ఆ విషయంకే వస్తున్నాను. ఈ ఆయిట్ ఎగ్జామ్ అనేది సెల్ఫ్ సపోర్ట్ ఎగ్జామ్ అనమాట. సింప్లీ చెప్పాలంటే ఎంసెట్ వాళ్ళు వస్తారు కదా, సో వాళ్ళు వచ్చేసరికి ఫీ రిమబర్స్మెంట్ అయితే ఉంటుంది. సో వాళ్ళకి పెద్దగా ఫీ అనేది ఎక్కువ పడదు అనమాట. మేబీ వచ్చేసరికి ఒక 47,000 50,000 డిపార్ట్మెంట్ బట్టి అయితే ఉంటుంది. బట్ సెల్ఫ్ సపోర్ట్ లేదా సెల్ఫ్ ఫైనాన్స్ అంటారనమాట. సో ఈ ఎగ్జామ్ ద్వారా వచ్చిన వాళ్ళని, సో వీళ్ళకి మాత్రం మన ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకి వచ్చేసరికి 2,05,000 ఉంటుంది. అండ్ ఈసీ వాళ్ళకి వచ్చేసరికి 2 lakh సంథింగ్ ఎంత ఉంటుంది. అండ్ మెకానికల్ వాళ్ళకి వచ్చేసరికి 1,30,000. అండ్ రిమైనింగ్ రెండు వచ్చేసరికి 1,10,000 or 5,000 అలా అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఫీజ్ స్ట్రక్చర్ అనమాట. వీరు వచ్చేసరికి 4 years బీటెక్ తర్వాత డిస్కంటిన్యూ చేసుకోవచ్చు, లేదా +2 years కూడా ఎక్స్ట్రా చేసుకోవచ్చు. సింపుల్ చెప్పాలంటే బీటెక్ ప్లస్ ఎంటెక్ కోర్స్ అనమాట ఇది వచ్చేసరికి. సో అందుకు మీరు ఫీ అనేది అంత అయితే ఛార్జ్ చేస్తున్నారు. మీరు 6 years కూడా అక్కడే చదువుకోవచ్చు వితౌట్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్. మీరు ఎంటెక్ అయితే అక్కడే చేయొచ్చు. లేదు బ్రో నేను 4th బీటెక్ అయితే ఆపేస్తాను, ప్లేస్మెంట్స్లోకి వెళ్ళిపోతానంటే మాత్రం అది కూడా మీ ఇష్టం అనమాట, మీ చేతిలోనే ఉంది. అండ్ తర్వాత వచ్చేసరికి బ్రో వీళ్ళకి హాస్టల్ ఇస్తారా అంటే ఎంసెట్ వాళ్ళు వస్తారు కదా, సో వాళ్ళకైతే హాస్టల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారంటే మాత్రం షూర్ 100% ప్రొవైడ్ చేస్తారు. సో వీళ్ళు కూడా సపరేట్ హాస్టల్స్ అయితే ఉంటాయి అనమాట, సపరేట్గా ఉంటాయి హాస్టల్స్ వచ్చేసరికి. సో వీళ్ళు కూడా హాస్టల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్రో ఇవన్నీ చెప్పావు, మాకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మాత్రం సింప్లీ చెప్పాలంటే ఈ ఆయిట్ ఎగ్జామ్ వచ్చేసరికి జేఈ కన్నా తక్కువ, ఎంసెట్ కన్నా తక్కువ ఆ రేంజ్ అయితే ఉంటుంది. మన ఎంసెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, జేఈ కన్నా కొంచెం తక్కువ లెవెల్లో ఉంటుంది మన ఎంసెట్ ఎగ్జామ్ వచ్చేసరికి. ఈ ఆయిట్ ఎగ్జామ్ వచ్చేసరికి ఎంసెట్ ఇక్కడ ఉందంటే
హైట్ ఇక్కడ ఉంటుంది అనమాట, జస్ట్ నియర్ అబోవ్గా ఉంటుంది. సో అంత సింపుల్గా చెప్పాలంటే మీడియం అనమాట. మీకు టఫ్గా అయితే ఉండదు, 100% చెప్తున్నా. టఫ్ అంటే హైయెస్ట్ స్కోర్ ఎలాగో తగ్గిపోతుంది, సో కట్ ఆఫ్ కూడా పడిపోతుంది. సో ఇంకా ప్రాబ్లం ఉండదు. సో దీనికి అపీర్ అయిన వారు కూడా చాలా తక్కువ మంది అనమాట, ఎందుకంటే చాలా తక్కువ మందికి ఈ ఎగ్జామ్ కోసం తెలుసు. ఈ తక్కువ మంది ఏంటి అసలు ఈ వీడియో చూసి కూడా చాలా మంది ఇప్పుడే తెలుసుకుంటారు నాకు తెలిసి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో మీకోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇది ఒక ఆప్షన్ ఉందని మాత్రమే చెప్తున్నా, దీంట్లోనే జాయిన్ అయిపోండి అలానే ఏమీ లేదు, ఇది ఒక ఆప్షన్ ఉందని చెప్తున్నాను. సో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కానీ ఇలా ఇంట్రెస్ట్ ఉంది, ఎవరికైనా ఈ ఆంధ్ర ఇన్స్టిట్యూట్లో చేయాలనుకుంటున్నాను అనే వాళ్ళు ఉంటారు. అండ్ కొంతమంది వచ్చేసరికి ఎంసెట్ ఆ టైంకి రాయిపో ఉండొచ్చు, ఏదైనా సంథింగ్ కారణాలు ఉండొచ్చు. సో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, సో వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా. సో అదే వచ్చేసరికి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. పార్ట్ ఏలో మ్యాథ్స్ ఉంటుంది, పార్ట్ బిలో ఫిజిక్స్ ఉంటుంది, పార్ట్ సిలో కెమిస్ట్రీ ఉంటుంది. మ్యాథ్స్ వచ్చేసరికి 40 మార్క్స్ అనమాట, అండ్ రిమైనింగ్ 2 వచ్చేసరికి 30 మార్క్స్ ఈచ్. సో ఇలా చూసుకుంటే 100 మార్క్స్ మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఓఎంఆర్ షీట్ అయితే ఎలా ఉంటుంది, అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఎలా ఉంటుంది. సో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ వచ్చేసరికి సిలబస్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ అయితే చేసుకోండి. ఫుల్ సిలబస్ వచ్చేసరికి టాపిక్ వైజ్ ఏమేమి ఉన్నాయో ప్రతిది కూడా నేను డిస్క్రిప్షన్ అయితే ఒక పీడిఎఫ్ అయితే రూపంలో ఇస్తాను. సో దాని నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు, సిలబస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి ఏం పెద్దగా ఉండదు అనమాట, సేమ్ ఎంసెట్ సిలబస్ ఉంటుంది. సో ఎంసెట్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, సో ఇది కూడా ఒక అటెంప్ట్ ఇది ఇచ్చేయాలి 20 డే. ఏపీ వాళ్ళకి అయితే మాత్రం ఎంసెట్ 21లో అంత అనుకుంటా, మేలో. సో ఇది వచ్చేసరికి ఎగ్జామ్ వచ్చేసరికి May 5th అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ రిజల్ట్ కూడా May 9th అయితే వచ్చేస్తుంది. సో రిజల్ట్ కూడా చాలా ఫాస్ట్గా అయితే వస్తుంది అనమాట. సో ఎంసెట్ కన్నా ముందే ఎగ్జామ్ అయితే అయిపోతుంది. సో ఈ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఇస్తారు, అన్ని అఫీషియల్ వెబ్సైట్లో ఉంటాయి. సో ఆ కౌన్సిలింగ్లో జరిగిన తర్వాత మీరు కానీ సెలెక్ట్ అయితే మీ మొబైల్కి వచ్చేసరికి మెసేజ్ అయితే వస్తుంది. సో ఆ మెసేజ్లో కూడా మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అన్ని ప్రొవైడ్ చేసి ఉంటారు. సో అక్కడ నుంచి ప్రొసీడ్ అయితే అయిపోవచ్చు. అండ్ సపరేట్ రిజర్వ్డ్ కేటగిరీస్ ఉంటారు కదా, అంటే క్యాప్ కానీ ఎన్సీసీ కానీ, సో వీళ్ళకి కూడా వచ్చేసరికి మీకు సపరేట్గా అయితే స్పెషల్ కేటగిరీ కింద సపరేట్గా రిజర్వేషన్ అవుతుంది. సో మీరు వచ్చేసరికి ఆంధ్ర యూనివర్సిటీకి అయితే వెళ్ళాల్సి వస్తుంది అనమాట, ఫిజికల్ వెరిఫికేషన్ కోసం, అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కోసం. అండ్ బ్రో దీనికి రిజర్వేషన్ అయితే ఉంటుందా అంటే షూర్ 100% రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఉంటుంది, అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఉంటుంది. సో ఆ రిజర్వేషన్స్ కూడా ఎంత ఉంటాయని సో ఇక్కడ స్కీమ్ మీద వేసాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఫైనల్ వచ్చేసరికి బ్రో నువ్వు చెప్పు, ఆల్రెడీ ఆన్లైన్ యూనివర్సిటీలో చదువుతున్నావు కదా, మరి ఎంసెట్ ద్వారా వెళ్తే బెటరా లేదా ఐఐటీ ఎగ్జామ్ ద్వారా వెళ్తే బెటరా? రెండింటి కూడా కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ అయితే ఉంటాయి. సో నేను వచ్చేసరికి చెప్పబోతున్నా, ఇప్పుడు ఎంసెట్ ద్వారా అనుకో మీకు ఫీ అయితే తక్కువ ఉంటుంది. సో చాలా తక్కువ ఉంటుంది అనమాట, హాఫ్ కన్నా హాఫ్ తక్కువ అయితే ఉంటుంది. అదే దగ్గర 40,000 కానీ ఇలా ఉంటే మాత్రం దీనికి వచ్చేసరికి 1 lakh అలా ఉంటుంది కదా. సో దాని డబుల్ కన్నా డబుల్ అనమాట. సో అది ఒకసారి మైండ్లో పెట్టుకోండి, ట్వైస్ అయితే ఉంటుంది మన ప్రైస్ వచ్చేసరికి. సో అదొకటి అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి బ్రో వీళ్ళిద్దరికి సపరేట్గా చదివిస్తారా అని సపరేట్ రూమ్స్ ఉంటాయంటే మాత్రం కాదు, ఒకే క్లాస్లో జరుగుతుంది. అండ్ సిఎస్సి వాళ్ళకి అయితే కొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి వచ్చేసరికి మాత్రం సెక్షన్స్ అయితే డివైడ్ చేస్తారు, సెక్షన్స్ అయితే ఉంటాయి. సో ఎందుకంటే ఒకే క్లాస్లో మరి అంతమందిని పెట్టారు కదా, ఆల్రెడీ సిఎస్సి వాళ్ళు చూసారు కదా 500 సీట్స్ అలాట్ అయ్యి ఉన్నాయి. సో అంతమంది పెట్టలేరు కాబట్టి సో వాళ్ళకి సెక్షన్స్ అయితే ఉంటాయి. సో అలా అనమాట. అండ్ రిమైనింగ్ సివిల్ వీళ్ళంతా ఉంటారు కదా, సో వీళ్ళందరికీ కలిసే జరుగుతాయి అన్నమాట క్లాస్ వచ్చేసరికి. అండ్ ఇంకోటి వచ్చేసరికి బ్రో మరి వీరికి పార్షియాలిటీ ఏం చూపిస్తాను, వెబ్సైట్ వాళ్ళందరికీ ఒకలా ఎగ్జామ్ పెట్టడం, అంటే ఐఐటీ ద్వారా వచ్చిన వాళ్ళందరికీ ఒక సపరేట్గా ఎగ్జామ్ పెట్టడం. సో అలానే ఎగ్జామ్స్ పెడతారంటే అలా ఏముండదు, అందరికి కలిపి అయితే ఎగ్జామ్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ కూడా అందరికీ ఒకేలా వస్తుంది. అండ్ ఆన్సర్ అందరు కరెక్షన్ చేసిన టీచర్స్ కానీ అందరు కానీ ఒకలే ఉంటారు. సో అలాంటిది అంటే వీళ్ళకి సపరేట్గా టీచర్స్, వీళ్ళకి సపరేట్గా టీచర్స్, వీళ్ళు సపరేట్గా ఎగ్జామ్ అలా ఏముండదు, అందరు కలిసే జరుగుతుంది అనమాట. ఓకేనా. అండ్ లాస్ట్లో బోనస్ టిప్ ఉందన్నాను కదా, సో అది ఏంటి అంటే మీ ఎంసెట్ ప్రిపరేషన్కైనా లేదా ఈ ఐఐటీ ప్రిపరేషన్కైనా ఈ రెండింటి కూడా వచ్చేసరికి ఇది చాలా తక్కువ టైం అయితే ఉంది. సో 1 month అయితే ఉంది. సో 1 month ప్రిపరేషన్ కంప్లీట్ చేయాలి. సో మీకు ఈ సింపుల్గా చదవాలంటే మెయిన్గా వచ్చేసరికి మీకు షార్ట్ నోట్స్ కానీ ఫార్ములాస్ బుక్ కానీ ఉండాలన్నమాట. సో ఎందుకంటే అది ఒకసారి ఇలా చదివేసి మాక్ టెస్ట్ అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకొని సాల్వ్ అయితే చేసేవచ్చు. సో మళ్ళీ మీరు చాప్టర్ మొత్తం చదవాల్సిన అవసరం అయితే ఉండదు. సో నేను వచ్చేసరికి ఏం చేశానంటే మీ అందరి కోసం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 ఫార్ములాస్ మొత్తం వచ్చేసరికి ఒక పీడిఎఫ్ రూపంలో అయితే తయారు చేసి పెట్టున్నా. కెమిస్ట్రీ వచ్చేసరికి ఫుల్గా థియరీ ఉంటుంది కదా, సో థియరీ మొత్తం కూడా ఒక షార్ట్ నోట్స్లా చేసి ఒక సైడ్గా ఒక చాప్టర్కి ఇంత ఫార్ములాస్ అని ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మొత్తం అయితే సెర్చ్ చేసి పెట్టున్నా 3 పీడిఎఫ్ల కింద. ఈ జస్ట్ చిన్న మినిమల్ అమౌంట్ అయితే పెట్టారనమాట. ఏంటి బ్రో నువ్వు డబ్బులు పిచ్చేవాడువా, డబ్బుల కోసం చేస్తావు అంటే బ్రో ఆగండి. ప్రైస్ వచ్చేసరికి మ్యాథ్స్కి 29 రూపీస్, ఫిజిక్స్కి 29 రూపీస్, కెమిస్ట్రీకి 39 రూపీస్ అనమాట. ఏంటి బ్రో అంత ప్రైజ్రా అంటే డూడ్ ఒకసారి ఆలోచించండి. బయటికి వెళ్ళి ఎక్కడ ఏదైనా కొన్నా తిన్నా ఏం చేసినా సరే మీకు ఈజీగా అయితే దీనికన్నా డబ్బే అయిపోతాయి. జస్ట్ నేను ఎందుకు పెట్టంటే జస్ట్ నా వర్క్ సపోర్ట్ చేయడం కోసం. అండ్
నేను ఇవన్నీ చేయడం కోసం ఒక వెబ్సైట్లో పెట్టాను. దానికి లాంచింగ్ ఎంత కొంత అన్ని క్లౌడ్ స్టోరేజ్ ఇవన్నిటికి చిన్న మినిమల్ అమౌంట్స్ అయితే పట్టాయి. సో అవన్నీ నేను బేర్ చేస్తున్నాను కదా. సో ఇవన్నీ స్కానింగ్ చేయించి ఆ రిసోర్సెస్ తీసుకుని వచ్చి అన్ని 3-4 వీక్స్ అయితే పట్టింది నాకు వచ్చేసరికి. ఎందుకంటే అన్నీ నా దగ్గర ఉండవు కదా, ఒకళ్ళ దగ్గర తీసుకొని రావాలి, చేయించాలి, అన్నీ చేయాలి. సో ఇవన్నీ చేయడానికి నా కష్టానికి అని గుర్తించడానికి సో ఇవన్నీ చేశాను కాబట్టి చిన్న మినిమల్ అమౌంట్ అయితే పెట్టాను. సో మీ ప్రిపరేషన్ మాత్రం 100% షూర్గా అయితే ఉపయోగపడుతుంది. అంత గట్టిగా ఎలా చెప్తున్నప్పుడు అంటే నేను ఆల్రెడీ 2 వీడియోస్లో చెప్పాను. మన సబ్స్క్రైబర్స్ అండ్ ఎంసెట్ ఆస్పిరెంట్స్ చాలామంది తీసుకున్నారు. వాళ్ళ ఈమెయిల్ రిప్లైస్ అన్ని ఇవన్నమాట. సో వాళ్ళందరూ హ్యాపీ అయితే ఉన్నారనమాట. సో అందరూ ప్రిపేర్ అయితే ముందుకు సాగుతుంది. సో మీ ప్రిపరేషన్ కూడా అలా ముందుకు వెళ్ళాలనుకుంటే మాత్రం కింద లింక్స్ ఇచ్చాను, బై అయితే చేసుకోండి. అండ్ లేదా ఈమెయిల్కి అయితే నాకైతే కాంటాక్ట్ అవ్వండి, నేనే మీకైతే షేర్ చేస్తాను. QR కోడ్ వచ్చేసరికి పేమెంట్ చేసి అయితే ఆ ట్రాన్సాక్షన్ షీట్ నాకు పెడితే నేను మీకు వచ్చేసరికి ఇస్తానమాట. అండ్ మెయిన్ ఇవి కొనే ముందే కార్డ్ ఒకసారి చూడాలనుకుంటున్నాను బ్రో. PDF అంటే శాంపుల్ పేపర్స్ కూడా కింద పెట్టాను, PDFs ఒకసారి చెక్ చేసిన తర్వాత బై చేయడానికి ట్రై అయితే చేసుకోండి. అండ్ మీ ప్రిపరేషన్ అయితే బూస్టప్ చేసుకోండి. అండ్ ఈ వీడియోస్కి ఇంతే అనమాట. రిలేటెడ్ డౌట్స్ ఎలాంటివి ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.